ఈరోజు తెలుగుదేశం పార్టీ 44 వసంతాల సందర్భంగా ఈరోజు మహానాడు తెలుగుదేశం పార్టీ పసుపు పండుగని వినూత్నంగా అద్భుతంగా జరుపుకుంటాము. హైబ్రిడ్ మోడ్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడుని కేంద్ర పార్టీ కార్యాలయంలో జాతీయ పార్టీ కార్యవర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారి సారథ్యంలో నిర్వహిస్తూ ఉంటే 1875 క్లస్టర్లలో ఈరోజు వర్చువల్ గా మహానాడు పాల్గొన్నారు. అద్భుతంగా అంటే లక్షలాది మంది ఈరోజు మహానాడులో పాల్గొన్నారు. మా నియోజకవర్గంలో 10 క్లస్టర్లో కూడా చూసుకునే దాదాపుగా 6000 మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా ఒక వినూత్నమైన విధంగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు ప్రజల్లో ఈ మహానాడు ద్వారా ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. రాష్ట్ర ఆకాశంలో అర్ధభాగమైన మహిళల కోసం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు మహిళలను గౌరవించిన విధంగా ఈరోజు స్త్రీ శక్తిని ప్రధాన థీమ్గా తీసుకొని మేము ఈరోజు మహానాడులో ముందు పడుతుంది. ఈ మహానాడులో కార్యకర్త అధినేతతో పాటు స్త్రీ శక్తిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మనకున్నటువంటి నాయకత్వమే పటిష్టమైన సమర్థవంత నాయకత్వం ఉందనే విషయం తెలియజేసుకుంటూ దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలతో అన్ని కనుమరుగైన పరిస్థితుల్లో 44 ఏళ్ళు సుదీర్ఘంగా రాజకీయ సేవకులు నిలబడి ప్రజలకి ఒక దిశానిర్దేశం చేస్తూ ప్రజలకి భవిష్యత్తుకి ఈ రాష్ట్ర అభివృద్ధిని, యువత అభివృద్ధికి, మహిళా అభివృద్ధికి, రైతు సంక్షేమాలకి ఈ తెలుగుదేశం పార్టీ కృషి చేస్తున్నారన్న నమ్మకాన్ని విశ్వసించడం జరిగింది. అదేవిధంగా యువతకి భారీ స్థాయిలో రేపు ప్రోత్సాహకాలు అంటే ఉద్యోగ ఉపాధి కల్పించడంతో పాటు మహిళా బిల్లుని 33% అమలు పరుస్తామని మహావేదికగా ప్రకటించడం కూడా చాలా మహిళా లోకం గర్వించదగ్గది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆడపడుచులకు అండగా ఉంటున్నారు. ఈరోజు ఎండలైనవి మేము టెంటల్లో కూడా ఈరోజు 3 చోట్ల మహానాడు జరుగుతూ ఉంటే రాత్రి గాలి వర్షానికి పడిపోయినప్పటికీ కూడా మొక్కవూరి ధైర్యంగా మా కార్యకర్తలు, నాయకులు ఈరోజు ఈ మహానాడులో విజయవంతం చేస్తున్నారు. 2 రోజుల మహానాడిని దిగ్విజయం చేసిన వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజున దామచర్ల కుటుంబం అదేవిధంగా మా కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కొండేరు నియోజకవర్గంలో స్వరంగా ఉండే విధంగా చేస్తున్నాం. రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమం కోసం, ఎస్టీల అభివృద్ధి కోసం, అదేవిధంగా బీసీల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసుకుంటూ ఈ మొత్తాన్ని కూడా ఇది మహానాడు వేదికగా వారందరికీ భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాశాఖ మంత్రులు మా లోకేష్ గారు కూడా ఇది ఒక దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పి నేను తెలియజేస్తాను. యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో కొత్తగా ఉన్నటువంటి మన టీడీపీ కార్యకర్తలు వాళ్ళకి కొత్తగా అలాంటి అవకాశం ఉంటుంది. యువ నాయకులు లోకేష్ గారు వినూత్నంగా తీసుకున్నారు. క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థను తీసుకొని వచ్చారు. దాంతోపాటు క్లస్టర్ స్థాయిలో మ్యాండేట్ గా జరపాలని చెప్పడం వల్ల కొత్తగా నాయకత్వాన్ని పెంపొందించాల లక్ష్యంతో ముందుకు వచ్చారు. యువ నాయకులు కార్యకర్త సంక్షేమ నిధి కావచ్చు, కార్యకర్త అధినేత కావచ్చు, ఇలాంటి వాటి ద్వారా కార్యకర్తలకు దగ్గర యువగలం సారథిగా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా భవిష్యత్తులో కొత్త నాయకత్వం రావాలి అనేటువంటి మన జరిగిన ఎన్నికల్లో 65% యువతకు అవకాశాలు కల్పించి కొత్త వాళ్ళకు ప్రోత్సహించారు. భవిష్యత్తు అంతా కూడా రాబోయే ఒక 40 సంవత్సరాల వరకు కూడా సరైన నాయకత్వాన్ని తెచ్చే విధంగా మా యువ నాయకులు అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కృషి చేస్తున్నారని